వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో అత్యాచార నిరోధక బిల్లు, అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం. ముంబై నటి జత్వానీ కట్టడికి జగన్, సజ్జన జిందాల్ ప్లాన్. ఖమ్మంలో ఉద్రిక్తత, హరీష్ రావు పువ్వాడ సబితా వాహనాలపై రాళ్లదాడి. రాష్ట్రానికి మరో 3 రోజుల పాటు రెయిన్ అలర్ట్, ఈ జిల్లాలకు భారీ వర్షాలు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో అత్యాచార నిరోధక బిల్లు ఆమోదం పొందింది. అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశాల తొలి రోజున ఈరోజు అత్యాచార నిరోధక బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ప్రభుత్వం అపరాజిత మహిళలు పిల్లల బిల్లు 2024 అని పేరు పెట్టింది. ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ అసెంబ్లీలో ఈ బిల్లుకు మద్దతుగా అనేక ఉదాహరణలు ఇచ్చారు. అత్యాచార నిరోధక బిల్లులో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ బిల్లులో అత్యాచారం, హత్యలకు పాల్పడే నేరస్తులకు మరణశిక్ష విధించే నిబంధన ఉంది. ఛార్జ్షీట్ దాఖలు చేసిన 36 రోజుల్లోగా మరణశిక్ష విధించే నిబంధనను పొందుపరిచి 21 రోజుల్లో విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది. నేరస్తుడికి సహాయం చేసినందుకు లేదా ప్రయత్నిస్తే 5 సంవత్సరాల పాటు జైలు శిక్ష. ప్రతి జిల్లాలో బీకర్ స్పెషల్ అపరాజిత టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం. అలాగే అత్యాచారం, యాసిడ్ దాడి, వేధింపుల వంటి కేసుల్లో ఈ టాస్క్ ఫోర్స్ చర్యలు తీసుకుంటారు. బాధితురాల గుర్తింపును బహిర్గతం చేసిన వారిపై 3 నుంచి 5 సంవత్సరాల శిక్ష విధించబడుతుంది. అలాగే అత్యాచారం విచారణను వేగవంతం చేసేందుకు BNSS నిబంధనలతో సవరణలు బిల్లులో ఉంటాయి. అన్ని లైంగిక నేరాలు, యాసిడ్ దాడుల విచారణను 30 రోజుల్లో పూర్తి చేసే నిబంధనలు పేర్కొన్నారు. ముంబై నటి కాదంబరి జత్వానీ వ్యవహారంపైన షర్మిల స్పందించారు. ఈ విషయంలో జగన్పై పలు విమర్శలు చేశారు. ఆమెను ఎలా కట్టడి చేయాలో జగన్, సజ్జన్ జిందాల్ ప్లాన్ చేశారని ఆరోపించారు. సజ్జన్ జిందాల్, జగన్ మధ్య సాన్నిహిత్యాన్ని గొప్పగా చెప్పుకున్నారు. జిందాల్కు ఎందుకు ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి కట్టబెట్టారో జగన్ సమాధానం చెప్పాలి. కాదంబరి జత్వానీ ఓ మహిళా యాక్టర్, ఆమెను మానసికంగా వేధించారు. ఒక మహిళను అడ్డుకునేందుకు ఇంత నీచంగా మారాలా? యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చి ఎదగాలని భావించిన మహిళను మానసికంగా వేధించారు. కేసు పెట్టబోతే అక్రమంగా నిర్బంధించి తొక్కిపడేశారు. ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన మహిళను ఇక్కడికి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం దుర్మార్గం. జగన్కు తెలియకుండానే అప్పటి IAS, IPS అధికారులు వ్యవహరిస్తారా? 2 కుమార్తెలున్న జగన్ జత్వానీకి జరిగిన అన్యాయంపై ఎందుకు ఆలోచించడం లేదు? ఈ వ్యవహారంపై ఆయన సమాధానం చెప్పాలి. ఆమెకు అండగా ఉండి పోరాటం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానన్నారు షర్మిల. జగన్మోహన్ రెడ్డి గారికి, జిందాల్ గారికి చిత్తశుద్ధి ఉంది స్టీల్ ప్లాంట్ పట్ల. ఇక వేగంగా స్టీల్ ప్లాంట్ కట్టేస్తారు, పూర్తయిపోతుంది అని అందరం అనుకుంటున్నాం. కానీ అసలు విషయం, జిందాల్ గారు, జగన్ గారు ఇద్దరూ కలిసి కాదంబరి అనే ఒక మహిళని ఎలా కట్టడి చేయాలి అని స్కీములు వేసుకున్నారు అని ఇప్పుడు అర్థమవుతుంది. మామూలు స్కీములు కాదు, ప్లాన్లు కాదు, మాస్టర్ ప్లాన్. ఒక ఆడదాన్ని ఒక్కదాన్ని చేసి స్కీములు వేసి, మాస్టర్ ప్లాన్లు వేసి ఆమెను తొక్కడానికి చూశారు. J2 గుర్రాలు పెట్టారు. జగన్ గారు, జిందాల్ గుర్రాలు పెట్టి ఒక్క మహిళని అడ్డుకోవడానికి, ఎదుర్కోవడానికి అన్ని స్కీములు వేసి దాన్ని ఎలా ఆచరణలో పెట్టారో ప్రజలందరూ చూశారు. మీకున్న బుర్రలు, మీకున్న మెదడు, మీ స్కీమ్లు అన్ని కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పెట్టునుంటే కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ పూర్తయిపోవు నీ పాటు. కానీ మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి, కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలి అనే చిత్తశుద్ధి జగన్ గారికి కానీ, జిందాల్ గారికి కానీ లేదు కాబట్టి ఇంతవరకు ఒక తట్టెడు మట్టి కూడా తీసి అటు పెట్టింది లేదు. జిందాల్ గారు, సజ్జన్ జిందాల్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం గురించి ఆయనే గొప్పగా చెప్పుకున్నారు. అది నిజం కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు జిందాల్ గారికి ఒక కడప స్టీల్ ఫ్యాక్టరీలోని 3500 ఎకరాలు ఇవ్వడమే కాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మైన్స్ అయితేనేమి, ప్రాజెక్ట్స్ అయితేనేమి ఇవన్నీ కూడా కట్టబెట్టడం జరిగింది. ఎందుకు అని అడుగుతున్నాం. ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వరద బాధిత ప్రాంతాలను పరిశీలించడానికి మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, మాజీ లోక్సభ సభ్యుడు నామా నాగేశ్వరరావు వచ్చారు.
ఈ సమయంలో అనూహ్యంగా కొందరు వారి వాహనాలపై రాళ్లు విసిరారు. ఈ దాడిలో మాజీ మంత్రుల వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు అప్రమత్తమై రాళ్లు రువ్విన వారిపై దాడికి ప్రయత్నించారు. దీనితో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు. కాగా అంతకుముందు సూర్యాపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గంలోని రామచంద్రపురం, నాయకనగూడెం గ్రామాల పంట పొలాలను బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. కాలువను పరిశీలించి గ్రామ ప్రజలతో మాట్లాడారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు సూచించారు. అసలు విషయంలోకి వెళితే రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గుంటూరు, బాపట్లకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ, యానాం, ఏలూరు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. చూసారు ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.